Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today we will discuss derived equations. ఆల్రెడీ చెప్పున్నాం ఇంకొక మోడల్ అదే మోడల్లోనే ఇంకొక ప్రాబ్లం చెప్తున్నాం. ఇఫ్ మొమెంటం p, ఏరియా a and time t are taken to be fundamental quantities, then the dimensional formula for energy is. మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్తున్నాం ఇంతకుముందు కూడా. చివరిలో ఏదైతే ఇచ్చుంటారో దాన్ని ఇక్కడ రాసుకోండి, ఫస్ట్ రాసుకోండి. ఆ ఫస్ట్ రాసుకునేది ఎనర్జీ అనే దాన్ని ఈగా తీసుకుందాం. సో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, లెఫ్ట్ సైడ్ అది రాసుకోవాలి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఇక్కడ ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఇస్తారో వాటిని మనం ఇక్కడ రాసుకోండి. పి పవర్, నెక్స్ట్ ఏ పవర్, టీ పవర్, ఇలా పిఏటి అనేవి ఇచ్చారు. ఆ మూడింటిని ఇలా రాసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక్కోవాలి అని అంటే డైమెన్షనల్ అనాలిసిస్ అనేది, ఇవి బేస్ క్వాంటిటీస్, దాని పవర్స్ లో ఏవైతే ఉంటాయో దాన్ని కనుక్కోవాలి అని అంటే పవర్స్ ని మనం కాన్స్టెంట్ పవర్స్ ని యూజ్ చేస్తాం. అవేంటి? ఎక్స్, వై, జెడ్ అనేవి తీసుకున్నాం. ఈ ఎక్స్, వై, జెడ్ అనేవి ఫస్ట్ కనుక్కొని ఆ తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్రెడీ చెప్పున్నాం కదా. సో ఇది నెక్స్ట్ ప్రాబ్లం అంతే. ఆల్రెడీ మోడల్ మొత్తం ఒకేలాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్రతిదానికి డైమెన్షనల్ ఫార్ములా కనుక్కోవాలి. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఎనర్జీ, ఎనర్జీకి ఫార్ములా ఏంటి అని అంటే mL2T⁻². నెక్స్ట్ మొమెంటం అనేది ఉందండి. మొమెంటం కూడా మనం ఆల్రెడీ చెప్పున్నాం. మొమెంటం కి P = mv కదా. mv అని అంటే మాస్ వెలాసిటీకి L⁻⁻1. నెక్స్ట్ ఏరియా కూడా చెప్పున్నామండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఏరియా, ఏరియాకి లెంత్ ఇంటూ లెంత్ L² అనేది అవుతుంది. నెక్స్ట్ టైం, ఇవి ఈజీగానే ఉన్నాయి. టైం కి T అనేది తీసుకుంటామండి. సో ఈ 4 డైమెన్షనల్ ఫార్ములాస్ ని ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈజీగా ఆ ఈక్వేషన్ అనేది డెరైవ్ ఈక్వేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p పవర్ x, a పవర్ y, t పవర్ z అనేది ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ వాల్యూని ఇక్కడ రాసుకోండి. mL²T⁻⁻2 అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p అనేది ఉంది కదా, ఎందుకండి mL⁻⁻1 హోల్ పవర్ x, a అనేది ఉందండి L², దానికి పవర్ లో y అనేది ఉంది. తర్వాత వచ్చేసి టైం t అనేది ఉంది కదా, పవర్ లో z అనేది ఉందండి. ఇక్కడ ముందు ఆ పవర్స్ ని ఎక్స్పాన్షన్ చేసుకుంటే ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m పవర్ x, L పవర్ x, T⁻⁻x. నెక్స్ట్ ఇక్కడ L పవర్ 2y, T పవర్ z, ఇలా రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ L ఎన్ని ఉన్నాయి, M ఎన్ని ఉన్నాయి, T ఎన్ని ఉన్నాయి అనేది చూసుకోండి. ఫస్ట్ M తీసుకోండి. M అనేవి ఎన్ని ఉన్నాయి, మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎనర్జీకి ఫార్ములా, డైమెన్షనల్ ఫార్ములా రాసాం. mL²T⁻⁻2 అనేది ఉంది. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఫస్ట్ m టర్మ్స్ ని కంపారిజన్ చేద్దాం. కంపారిజన్ తర్వాత చేద్దాం. ఫస్ట్ m పవర్ లో ఎంత ఉందో చూద్దాం. m పవర్ x ఒకటే ఉంది, ఇంకేం లేదు. నెక్స్ట్ L పవర్ లో ఎన్ని ఉన్నాయో చూద్దాం. L పవర్ ఇక్కడ వచ్చేసి x అనేది ఉంది, ఇక్కడ 2y అనేది ఉంది, x + 2y. నెక్స్ట్ టీలు అని ఉన్నాయి చూడండి. ఇక్కడ టీలు t పవర్ లో -x ఉంది, ఇంకోటి వచ్చేసి z అనేది ఉంది కాబట్టి T⁻⁻x + z. సో ఇప్పుడు కంపారిజన్ చేయండి. m టర్మ్స్ అన్ని పవర్స్ లో ఏమేమి ఉన్నాయో
వాటిని కంపారిజన్ చేస్తాం. ఎల్ టర్మ్స్ లో పవర్స్ ఏమేమి ఉన్నాయో కంపారిజన్ చేద్దాం. టీ టర్మ్ లో ఏమేమి కంపారిజన్ ఉన్నాయో అవి కంపారిజన్ చేయండి. సో ఎం టర్మ్ అనే దాన్ని తీసుకోండి. ఎం టర్మ్ లో ఇక్కడ 1 అనేది ఉంది, లెఫ్ట్ సైడ్ పవర్ లో 1 అనేది ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్ ఎంత ఉంది అని అంటే పవర్ లో x అనేది ఉంది. ఆ రెండు ఈక్వల్ చేయండి. ఇక్కడ ఈజీగా వచ్చేసింది, x ఈక్వల్ టు 1 అనేది వచ్చేసిందండి. నెక్స్ట్ ఎల్ టర్మ్ అనేది కంపారిజన్ చేయండి. పవర్ లో 2 అనేది ఉంది, ఇక్కడ వచ్చేసి x ప్లస్ 2y అనేది ఉందండి. ఇప్పుడు దీంట్లో x అనేది సబ్స్టిట్యూట్ చేసామని అనుకోండి. x అనేది సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఈక్వల్ టు 1 ప్లస్ 2y, అది ఎంత అవుతుంది? 1 ఈక్వల్ టు 2y, y ఈక్వల్ టు 1/2, y ఈజ్ ఈక్వల్ టు 1/2 అనేది అవుతుంది. నెక్స్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ x అనేది వచ్చేస్తే మనం దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం y అనేది ఈజీగా మనం కనుక్కోవచ్చు. లేదు రాలేదు అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 2 ఈక్వేషన్స్ ని మనం యాడ్ చేయడము, సబ్ట్రాక్ట్ చేయడము ఇలా చేసినప్పుడు మనకి xy వాల్యూని కనుక్కోవచ్చు. నెక్స్ట్ థర్డ్ టర్మ్ అనేది t అనేది ఉంది. ఆ t ని కంపారిజన్ చేసినప్పుడు -2 ఈక్వల్ టు -x ప్లస్ z, -x ప్లస్ z. మనకి x తెలుసు, దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. -2 ఈక్వల్ టు x అంటే -1, x అంటే 1 కదా, ఇక్కడ -1 ప్లస్ z. సో దీన్ని ఇటు సైడ్ కి తీసుకెళ్తే z ఈక్వల్ టు -1 అనేది అవుతుంది. మనకి x వాల్యూ కనుక్కుందాం, y వాల్యూ కనుక్కుందాం, z వాల్యూ కనుక్కుందాం. ఆ మూడింటిని తీసుకెళ్లి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు వాల్యూ అనేది వస్తుంది. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p పవర్ x a పవర్ y t పవర్ z అనేది ఉంది కదా. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు p పవర్ x, x అంటే 1, a పవర్ y, y అంటే 1/2. నెక్స్ట్ t పవర్ z, z అంటే -1. సో p పవర్ లో 1 ఉండాలి, a పవర్ లో 1/2 అనేది ఉండాలి, t పవర్ లో -1 అనేది ఉండేది ఏంటి అని అంటే థర్డ్ ఆప్షన్ సి అనే ఆప్షన్ లో p ఉంది, తర్వాత a పవర్ 1/2 ఉంది, తర్వాత వచ్చేసి t పవర్ -1 అనేది ఉంది. సో మీకు అర్థమై ఉంటుంది. మనం అసలు ఏం డెరైవ్డ్ ఈక్వేషన్స్ లో ఏం తెలుసుకుందాం అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏవైతే 3 ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చుంటారో వాటిని రైట్ సైడ్ రాసుకుంటాం. నెక్స్ట్ చివరిలో ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా లేకపోతే డైమెన్షన్స్ ఆఫ్ ఎనర్జీ అనను, టైం అనను, లేకపోతే మాస్ అనను ఇలా చివరిలో ఇచ్చిన దాన్ని ఫస్ట్ రాసుకుంటాం. సో ఈ చివరిలో ఇచ్చిన దాన్ని ఫస్ట్ రాసుకొని ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ ఇస్తారు కదా వాటిని ఇక్కడ రాసుకుంటాం. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇలా రాసుకొని వీటికి డైమెన్షనల్ ఫార్ములాస్ మొత్తం రాసుకొని దీన్ని ఈ ఈక్వేషన్ లో ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్ పవర్ లో సమ్ క్వాంటిటీ అనే ఎంతో కొంత వస్తుంది కదా, ఎల్ పవర్ లో, ఎం పవర్ లో, టీ పవర్ లో ఇలా ఈక్వేషన్స్ ఇలా తీసుకుంటాం. వీటిని మనం ఏం చేస్తాం అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న పవర్స్ ని, రైట్ సైడ్ ఉన్న పవర్స్ ని ఎం టర్మ్ లో ఎంత ఉంది, ఎల్ టర్మ్ లో ఎంత ఉంది, టీ టర్మ్ లో ఎంత ఉంది అనేది కనుక్కొని వాటికి xy వాల్యూని మనం కనుక్కుంటాం. ఆ తర్వాత వచ్చేసి ఈ xy వాల్యూని, xyz వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఆ వాల్యూ అనేది ఎంత వస్తుందో చూసి ఇక్కడ ఆప్షన్స్ లో చూసుకోండి. ఆ రెండు ఏది ఈక్వల్ గా ఉంటుందో అదే ఆప్షన్. ఇక్కడ p పవర్ 1 అంటే p, a పవర్ 1/2, t పవర్ -1. This is the dimensional equations. Okay. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ.